Dear students, my name is D. Raju, lecturer in history, KR Gout Arts and Science College, Kodada. ఈరోజు మనం బిఏ థర్డ్ ఇయర్లోని మత సంస్కరణ ఉద్యమం గురించి చెప్పుకుంటున్నాం. మత సంస్కరణ ఉద్యమం గురించి ఈరోజు మనం చెప్పుకోవటం జరుగుతుందన్నమాట. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ప్రారంభమైన లేదా క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ప్రారంభంలో క్రైస్తవ ప్రపంచంలో ప్రబలిన దుర్నీతికి వ్యతిరేకంగా, అంటే క్రైస్తవ మతంలో ఏర్పడ్డటువంటి దుర్నీతికి వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమాన్నే మత సంస్కరణ ఉద్యమం అంటారు. దీనినే ఇంగ్లీష్లో రిఫర్మేషన్ అంటారు. చర్చి నిర్వహణలో, అదేవిధంగా మతాధిపతులలో హెచ్చు పెరిగి అవినీతి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుటచే దీనిని ప్రొటెస్ట్ ఉద్యమం అని కూడా అంటారు. మత విషయంలందు సంస్కరణలు కావాలి అని కోరటం వల్ల దీన్ని మత సంస్కరణ ఉద్యమం అని కూడా అంటారు. ఈ ఉద్యమం మొదట జర్మనీలో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? జర్మనీలో ప్రారంభమైంది. క్రమక్రమంగా యూరోప్ మొత్తానికి పాకి అతి ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు ఐరోపా క్రైస్తవ మతం యొక్క ప్రాముఖ్యము, అదేవిధంగా ఐరోపాలో క్రైస్తవ మతం యొక్క ప్రాబల్యం విపరీతంగా పెరిగింది. అంటే అతి ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు ఐరోపాలో క్రైస్తవ మతం బాగా విపరీతంగా ఎక్కువ పెరగటం, ఆ క్రైస్తవ మతం యొక్క ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోవడం జరిగిందన్నమాట. అయితే మధ్యయుగ చివరి రాజకీయ ఆధిపత్యం, అంటే మధ్యయుగం చివరి నాటికి ఈ యొక్క క్రైస్తవ మతం ఏం చేసేది అంటే రాజకీయ ఆధిపత్యాన్ని సైతం శాసించగలిగిన అధికారం చర్చి మతాధికారులకు కలిగింది. అంటే మధ్యయుగ చివరి నాటికి రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం, వాళ్ళు చెప్పింది వేదంగా ఉండే విధంగా ఈ చర్చికి సంబంధించిన మతాధికారులకి అలాంటి అధికారం కలిగింది. కాలక్రమంలో చర్చి వివిధ స్థాయిలలో సాంప్రదాయ భావాలు కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, దురాచారాలు కావచ్చు, అవినీతి చోటు చేసుకోవడం జరిగింది. అంటే క్రమక్రమంగా వాళ్ళ యొక్క ఆధిపత్యం పెరగటం మూలంగా చర్చిలోని వివిధ స్థాయిలలో, అంటే కింది స్థాయి అధికారుల నుండి పోప్ వరకు వివిధ స్థాయిలలో సాంప్రదాయ భావాలు, మూఢాచారాలు, దురాచారాలు, అవినీతి చోటు చేసుకోవడంతో ఆధునిక యుగంలో ఆరంభంలో ప్రారంభమైన సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో భాగంగా మతంలో పేరుకుపోయిన వంటి ఈ దురాచారాలు రూపుమాపడానికి కొరకు ఈ మత సంస్కరణ ఉద్యమం అనేది ప్రారంభమైనది. అంటే ఆధునిక యుగ ఆరంభం ఆ టైంలో ఏం జరిగింది? సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం ప్రారంభమైంది. సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో అనేక మార్పులు, సంఘటనలు జరిగినాయి అన్నమాట. దానిలో భాగంగానే ఈ చర్చిలో ఉన్నటువంటి ఈ యొక్క మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలను రూపుమాపటం కొరకు ఒక మత సంస్కరణ ఉద్యమం ప్రారంభం కావటం జరిగింది. మత సంస్కరణ ఉద్యమానికి గల కారణాలు ఏంటి అంటే ఒకసారి చూస్తే ఫస్ట్ మన మత కారణాలు ఏంటి అంటే చర్చి మతాధికారులు పవిత్రమైన బైబిల్ని స్ఫూర్తిగా వాళ్ళని ఆచరించుకుంటూ ఉండాలి. అయితే ఈ యొక్క చర్చి మతాధికారులు పవిత్రమైన బైబిల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఆచారాలని, సాంప్రదాయాలని పాటించడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేయాలి? బైబిల్లో ఉన్నటువంటి విషయాలని చెప్పుకుంటూ ఒక సాంప్రదాయబద్ధమైన, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు కాబట్టి ఒక నిబంధనల నిష్టలను పాటిస్తూ సక్రమంగా ఉండాల్సింది పోయి వీళ్ళు
ఆ బైబిల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఆచారాలని సాంప్రదాయాలను పాటించుకోవటం జరిగింది. నిష్ఠాపూరికమైన నిరాంబరతరమైన జీవితాన్ని సాగిస్తూ మత గ్రంథాలని మూల సిద్ధాంతాలని అదేవిధంగా ప్రత్యక్ష తాత్కాలికంగా అంటే మత గ్రంథాల మూల సిద్ధాంతాలకు వీళ్ళు ఎలా ఉండాలి అంటే ఒక ప్రత్యక్ష తార్కాణంగా ఉండవలసిన పోపులు మతాధికారులు కొంతకాలం పోయిన తర్వాత విశేష ధనార్జన చేయడం జరిగింది. విశేష ధనార్జన చేయడం మూలంగా వాళ్ళకి ఏంటి విలాసమైన జీవితాన్ని గడుపుకుంటూ పోయారు. ఏంటి ఇక్కడ నిష్ఠాపూర్వకంగా ఉండాల్సిన పోపులు, నిరాంబరతనంగా ఉండాల్సిన పోపులు మత గ్రంథాలను మాత్రమే మూల సిద్ధాంతాలుగా పాటిస్తూ సింపుల్గా ఉండవలసిన ఈ యొక్క పోపులు మతాధికారులు విశేష ధనార్జన చేయడం జరిగింది. ఈ విశేష ధనార్జన మూలంగా వాళ్ళు విలాసమైన జీవితాన్ని గడుపుతూ ఉండగారు. పైగా మతము మానవుని ప్రతి అంశాన్ని నియంత్రించడమే కాక పోపు ఒక అధికారము రాజకీయ మతేతర విషయాల్లో జోక్యం చేసుకోవడం జరిగింది. ఈ రోజుకి ఈ యొక్క చర్చి యొక్క అధికారాలు రోజు పెరిగిపోవడంతోనే వాళ్ళు విలాసమైన జీవితం గడిపారు. అదేవిధంగా బైబిల్ స్ఫూర్తిని పక్కన పెట్టడం కూడా జరిగింది. పైగా మానవుణ్ణి ప్రతి ఒక్క విషయాన్నిలో జోక్యం చేసుకోవటం, అదేవిధంగా రాజకీయాలలో మతేతర విషయాలు జోక్యం చేసుకోవడం జరిగింది. దీంతో విసుగు చెందిన ప్రజలు తిరుగుబాటు లేవదీశారు. ఈ తిరుగుబాటు మొదట జర్మనీలో ప్రారంభమై తర్వాత ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో కూడా ఈ యొక్క మత సంస్కృతి ఉద్యమం ప్రారంభం కావడం జరిగింది. మత కారణాల్లో ఒకటే సింపుల్, నిష్ఠాపూర్వకంగా నిరాపరతరంగా బైబిల్ స్ఫూర్తితో జీవించవలసిన మతాధికారులు విపరీతమైన ధనాన్ని ఆర్జించటం, విలాసవంతమైన జీవితాన్ని గడపటం, రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం, మానవుణ్ణి వీళ్ళు నియంత్రించే విధంగా చేయడం, మతేతర విషయాలు జోక్యం చేసుకోవడంతో వీళ్ళక పోపులపైన, మతాధికారులపైన, చర్చి అధికారులపైన విపరీతమైన వ్యతిరేక భావాన్ని ప్రజల్లో ఏర్పడి మత సంస్కరణ ఉద్యమానికి దారితీయడం జరిగింది. సెకండ్, రాజకీయ కారణాలు. రాజకీయ కారణం ఏంటంటే క్రీస్తు శకం 14వ శతాబ్దంన జాన్ విక్లిఫ్ అతని శిష్యులు చర్చి అధికారుల యొక్క నీచమైన జీవితాన్ని విమర్శిస్తూ వారి యొక్క రాజకీయ జోక్యాన్ని నిరసిస్తూ తీవ్రమైన విమర్శలు చేసిరి. ఈ జాన్ విక్లిఫ్ బైబిల్ని ఆంగ్లంలోనికి అనువదించడం జరిగింది. దీని ద్వారా ప్రజలు బైబిల్ బోధన అంశాలను స్వతంత్రంగా చదువుకొని అవగాహన చేసుకోవడం జరిగింది. ఇది మతాధికారులకు గొడ్డలి పెట్టులాగా తయారైంది. ఒకటే సింపుల్ మాట, రాజకీయ కారణాలు అంటే ఏంటి అంటే జాన్ విక్లిఫ్ అదేవిధంగా తన యొక్క శిష్యులందరూ కూడా ఈ యొక్క పోపులు అదేవిధంగా చర్చి మతాధికారులు వాళ్ళ యొక్క అధికారాలని వాళ్ళు పాటిస్తున్నటువంటి కొన్ని సిద్ధాంతాలని తీవ్రమైన విమర్శలు చేయడంతో పాటు హిబ్రూ భాషలో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ని వాళ్ళు వివిధ భాషలోనికి ఎస్పెషల్లీ ఆంగ్లంలోనికి అనువదించడం జరిగింది. ఆంగ్లంకి అనువదించడంతో చాలామంది ప్రజలందరూ కూడా స్వయంగా బైబిల్లో ఉన్న సిద్ధాంతాలని అదేవిధంగా బైబిల్లో ఉన్న బోధనని బైబిల్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా స్వయంగా చదువుకోవడం జరిగింది. చదువుకున్నప్పుడు ఇక్కడ ప్రజలకు ఏమర్థమైంది, బైబిల్లో ఉన్న విషయాలకి, బైబిల్లో ఉన్న సిద్ధాంతాలు, బైబిల్లో ఉన్న బోధనలకి ఇక్కడ అధికారులు, ఇక్కడ పోపులు చేస్తున్నటువంటి వాటికి ఎలాంటి పొంతన లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళు ఒక రకమైన
ఏమంటారు వాళ్ళ ఒక రకమైన మార్పు సంభవించింది అనమాట. అంటే వీళ్ళందరూ కూడా మనల్ని దోచుకుంటుర్రు, మన పైన అజమాయిషి చెలాయిస్తున్నారు. వీళ్ళు చేయాల్సిన పనులు కేవలం మత బోధనలు మాత్రమే. కానీ వీళ్ళు రాజకీయాలు జోక్యం చేసుకుంటుర్రు, మన మతేతర విషయాలు జోక్యం చేసుకుంటుర్రు. కాబట్టి వీళ్ళపైన వ్యతిరేక భావం ఉండి ఉద్యమం చేయాలని చెప్పేసి నిశ్చయించుకోవటం జరిగింది. నెక్స్ట్ జాతీయ భావాలు. పోప్ యూరోప్లో రాజకీయాల్లో తరచు జోక్యం చేసుకొని చర్చి పవిత్ర ఆనుత్యానికి భంగంగా వ్యవహరించాడు. రాజ్యంలో ఒక రాజ్యంగా ఉన్న చర్చిని తమ అదుపులోనికి తెచ్చుకోవాలని జాతీయ రాజ్యాలు అధిపతులు జాతీయ రాజ్య నిర్మాణానికి తలపెట్టడం జరిగింది. ఇక్కడ యూరోప్ ఖండం మొత్తం కూడా ఏం చెప్పాను అంతకుముందు అంటే యూరోప్ ఖండం మొత్తం కూడా చర్చి యొక్క ఆధిపత్యంలోనికి పోవడం జరిగింది. ఒక రాజ్యం కాదు, యూరోప్ ఖండం మొత్తం వివిధ రాజ్యాలలో జోక్యం చేసుకోవటం, రాజకీయ జోక్యం చేసుకోవటంతోనే వివిధ జాతీయ రాజ్యాలు వాళ్ళు ఏం చేశారంటే రాజ్యాధిపతులు ఈ యొక్క జాతీయ రాజ్య నిర్మాణానికి తలపెట్టారు. ఈ చర్చి వాళ్ళు మనకు చెప్పటం ఏంటి, చర్చిని అదుపులోనికి తీసుకురావాలి, వీళ్ళు రాజ్యంలో ఒక రాజ్యంగా ఉండాల్సిన అవసరం ఏంటి చర్చికి, అందుకే చర్చిని మన అదుపులో తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు జాతీయ రాజ్య నిర్మాణానికి తలపెట్టడం జరిగింది. నెక్స్ట్ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం ప్రభావం. దీనివల్ల జాతీయ భాషలు అంటే దీనివల్ల సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం ప్రభావం వల్ల దీనివల్ల జాతీయ భాషలు, కళలు, సాహిత్యం అభివృద్ధి చెందాయి. శాస్త్రీయ పరిశోధనలకు దారితీసి వైజ్ఞానిక విప్లవానికి దారితీయడం కూడా జరిగింది. ఓకే, ఆలోచించే విధానాన్ని, తులనాత్మక దృష్టిని పెంచి మనిషి మానసిక పరిశోధన, మానసిక పరిధిని విస్తరింప చేయడం జరిగింది. వైజ్ఞానిక దృక్పథంలో మానవుడు స్వతంత్రంగా ఆలోచించుకోవడానికి ప్రోత్సహించింది. మానవతావాదము, శాస్త్రీయ విజ్ఞానాలు అభివృద్ధి కారణంగా పెంపొందిన మత నవతత్వము మత సంస్కరణ ఉద్యమానికి దోహదం చేసింది. విద్య త్వరగా వ్యాప్తి చెంది అనేక యూనివర్సిటీలు, అనేక అకాడమీలు ఏర్పాటు చేయడం, ప్రజలలో హేతువాదం, శాస్త్రీయ దృక్పథాలు పెరిగినాయి. వీటి వల్ల ప్రజలు పోప్ అధికారాన్ని, నీతి బాహిత్యాలను, చర్చి యొక్క అర్ధరహితమైన మతాచారుల లేదా మత గురువుల ఆక్రమణని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంటే ఏంటి ఇక్కడ అంటే సాంస్కృతిక పునరుజ్జీవోద్యమం మూలంగా భాషలు, కళలు, సాహిత్యం బాగా అభివృద్ధి చెందాయి అన్నమాట. ఎగ్జాంపుల్ యంత్ర పరిశ్రమలు బాగా వచ్చాయి. దానిలో భాగంగానే అచ్చు యంత్రంలో జరిగిందన్నమాట. ఈ అచ్చు యంత్రం రావడం మూలంగా వివిధ భాషలలో వివిధ పుస్తకాలు అన్నీ కూడా ప్రింట్ కావటం, దానిలో భాగంగానే బైబిల్ కూడా వివిధ భాషల్లో అచ్చు వేయడం జరిగిందనమాట. బైబిల్లో ఉన్న వాటికి, పోపులు చెప్తున్న వాటికి ఎలాంటి సంబంధం లేకపోవడం మూలంగా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా గమనించడం జరిగింది. అదేవిధంగా సాహిత్యము, కళలు, అదేవిధంగా విద్య, యూనివర్సిటీలు, అకాడమీలు బాగా ఏర్పాటు కావడం, వాటి మూలంగానే వాళ్ళందరూ చదువుకొని ఈ యొక్క మతాధికారులను, చర్చి అధికారులు, పోపుల్ని ప్రశ్నించటం మొదలుపెట్టడం జరిగింది. ఇంకా తక్షణ కారణం, ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమానికి తక్షణ కారణం ఏంటి అంటే 1517వ సంవత్సరంలో పోప్ 10వ లియో సెయింట్ పీటర్ చర్చ్ పునర్నిర్మాణం నిమిత్తం చర్చి డబ్బులు కావాల్సి వచ్చి వారి దగ్గర ఉన్న అంటే పోప్ 10వ లియో దగ్గర ఉన్నటువంటి ఏజెంట్లని అంటే దూతలని పాప పరిహార పత్రం విక్రయించడానికి వివిధ దేశాలకి పంపించడం జరిగింది. పాప పరిహార పత్రాలని విక్రయించడం కొరకు ఏం చేశాడు, వివిధ దేశాలు పంపించాడు. దేన్ని, సెయింట్ పీటర్ చర్చ్ పునర్నిర్మించడం కొరకు 10వ లియో
పాప పరిహార పత్రాలను ఒక పత్రాన్ని సృష్టించి ఆ పాప పరిహార పత్రాలని అమ్మటం కొరకు తన దగ్గర ఉన్న దూతలని వివిధ దేశాలకు పంపించడం జరిగింది. పాప పరిహార పత్రాలు కొన్నవారు ఇహలోకంలో చేసిన పాపములకు పడే శిక్షణలో కొంత కానీ మొత్తం కానీ పరిహారం అవుతుందనే విశ్వాసం క్యాథలిక్లో ఉండేదన్నమాట. 10వ లూయో కేవలం ధనార్జన కొరకు ఈ పాప పత్రాలను విక్రయిస్తున్నాడు. అయితే 1517 సంవత్సరంలో పోప్ దూత డొమినిక్ సన్యాసి ఎవరు అంటే అతను టెటల్స్ అనే డొమినిక్ సన్యాసి పాప పరిహార పత్రాలను అమ్మడానికి జర్మనీ వచ్చడం జరిగింది. దీనిని మార్టిన్ లూథర్ వ్యతిరేకించాడు. అసలుకే నేను ఇన్ని గ్రంథాలు ఇన్ని బైబిల్ చదివినా నేను బైబిల్లో ఒక బైబిల్ పట్ల నాకు పూర్తి అవగాహన ఉన్నది. మరి ఈ పాప పరిహార పత్రాలు అనేది నేను ఎక్కడ చూడలేదు. ఇలాంటి పాప పరిహార పత్రాలని పోప్ పదవిలో ఎలా విక్రయిస్తున్నారు, అసలుకి ఏం జరుగుతుంది ఈ యొక్క మతంలో అని చెప్పేసి పోప్ చేసినటువంటి ఈ యొక్క పాపపత్రాలని అతను తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఈ విధంగా పాప పరిహార పత్రాలను ప్రచురణ మత సంస్కరణ ఉద్యమానికి తక్షణ కారణమైనది. మత సంస్కరణ ఉద్యమానికి తొలి ప్రయత్నాలు కూడా జరిగాయి. తొలి ప్రయత్నాలు అంటే క్రీస్తు 14వ శతాబ్దంలో జాన్ విక్లీ అనే ఆంగ్లేయుడు చర్చిలో ప్రబలుతున్న దుర్నీతిని, దురాచారాన్ని, పూజారులు ధన పిపాసలుగా తులనాత్మక మత సంస్కరణ ఉద్యమం కోసం అన్వేషణ చేశాడు. అంటే జాన్ విక్లీ ఏం చేస్తాడంటే అక్కడ మతాధికారులు, మత పోపులు అనే వాళ్ళు ధనార్జన ఎలా చేస్తున్నారు, వాళ్ళు ధన పిపాసులకు ఎలా తయారవుతున్నారు, ఇవన్నింటినీ అతను వ్యతిరేకించడం జరిగింది. అందుకే జాన్ విక్లిఫ్ని మత సంస్కరణ ఉద్యమానికి వేగుచుక్క అని చెప్పటం జరిగిందనమాట. జాన్ విక్లిఫ్ లలారెట్టి అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఇతను తన శిష్యులని చర్చి అధిపతుల నీచమైన జీవితాన్ని విమర్శిస్తూ వారి యొక్క రాజకీయ జోక్యాలని నిరసిస్తూ తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది జాన్ విక్లిఫ్, అదేవిధంగా తన యొక్క శిష్యులు. అయితే జాన్ విక్లిఫ్ చేసినటువంటి ఈ యొక్క సిద్ధాంతాలని వివిధ దేశాలలో ప్రచారం చేయడము, చర్చి యొక్క నిరంకుశ ధోరణిని, దురాచారాలని వీళ్ళందరూ కూడా ఎదిరించడం జరిగింది. అందువలన దీనిని అంటే 1415 జూలై 6న ఈ యొక్క జాన్ విక్లిఫ్ని సజీవ దహనం చేయడం పడ్డాడు. అయితే జాన్ విక్లిఫ్ కృషి సంస్కరణ ఉద్యమానికి మార్గదర్శకమైంది. 1520-70 మధ్య కాలంలో క్యాథలిక్ మతంపై అనేక తిరుగుబాటు జరిగాయి. ఈ తిరుగుబాటుదారులను ప్రొటెస్టులు అని చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే మార్టిన్ లూథర్ ఏం చేస్తాడంటే ఈ పాప పరిహార పత్రాల్లో భాగంగా అసలుకి చర్చిలో ఏం జరుగుతుందని చెప్పేసి ఆయన ఒకసారి రోమ్ నగరం కూడా సందర్శించడం జరిగింది. అప్పుడు అతను చదివిన బైబిల్లో ఉన్నటువంటి మత బోధనలకు పోపులు అనుభవిస్తున్న జీవితానికి చాలా ఆపోజిట్ ఉందన్నమాట. వాళ్ళు విలాసమైన జీవితాన్ని గడుపుకుంటూ రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారన్నమాట. అదేంటి, చాలా నిరాంబరతరంగా ఉండవలసిన పోపులు ఇంత ధనార్జన చేసుకుంటూ ఇంత రాజభోగాలు అనిపించుకుంటూ వీళ్ళు ఎందుకుంటున్నారు. కాబట్టి మతాల్లో అంటే క్యాథలిక్ మతాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో ఈ మార్టిన్ లూథర్ ప్రొటెస్ట్ ఉద్యమాన్ని లేవనెత్తడం జరిగింది. మత సంస్కరణ ఉద్యమానికి ప్రొటెస్ట్ ఉద్యమం ఒక కారణం కూడా కావటం జరిగిందనమాట. ఇది మత సంస్కరణ ఉద్యమానికి కారణాలు, మత కారణాలు, అదేవిధంగా రాజకీయ కారణాలు, జాతీయ భావం, తక్షణ కారణం సాంస్కృతిక పునర్జీవన ఉద్యమం, ఇవన్నీ కూడా మత సంస్కరణ ఉద్యమానికి కారణాలు చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ మత సంస్కరణ ఉద్యమం ఫస్ట్ యూరోప్లో స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా
ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అంటే యూరోప్ మొత్తం క్రమక్రమంగా పాకటము, అప్పుడు మార్టిన్ లూథర్ ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని లేవనెత్తటం, అప్పుడు ఈ యొక్క మతం పైన వాళ్ళందరూ కూడా తిరుగుబాటు లేవనెత్తడంతోనే ఈ యొక్క ఉద్యమం సక్సెస్ అయింది కూడా చెప్పుకోవటం జరిగిందనమాట. అదే మత సంస్కరణ ఉద్యమానికి గల ఫలితాలు అంటే మత సంస్కరణ ఉద్యమానికి ఇంతకుముందు మనం కారణాలు చూసాం. ఏ కారణాలు? మత కారణాలు, రాజకీయాలు, జాతీయ భావాలు, సంస్కృత పునరుజ్జీవ ఉద్యమం, తక్షణ కారణం, ఇలాంటి కారణాలు చూసాం. ఇప్పుడు మత సంస్కరణ ఉద్యమం మూలంగా ఎలాంటి ఫలితాలు సంభవించాయి యూరోప్లో అంటే మొదటిది క్రైస్తవ సామ్రాజ్యం విచ్ఛిన్నమై క్యాథలిక్స్, ప్రొటెస్టులు అనే 2 శాఖల వారిగా విడిపోవడం జరిగింది. సెకండ్ది ప్రొటెస్టులు మళ్ళీ లూథరిజం, అదేవిధంగా కాన్వనిజం, ఇలా అనేక శాఖల వారుగా ఏర్పడటం కూడా జరిగిందనమాట. ఈ శాఖల మధ్య మత విషయంలో అసంతృప్తి, పోటీ ఏర్పడి మతపరమైన 30 సంవత్సరాల యుద్ధం కూడా జరిగింది. అంటే వివిధ శాఖల వారీగా ఏర్పడిన తర్వాత వాళ్ళ మధ్య ఉన్న పోటీ క్రమక్రమంగా పెరిగిపోవటం, ఒక రకంగా మతాల మధ్య ఉన్నటువంటి మత విషయాలలో అసంతృప్తి, పోటీ ఏర్పడి చివరికి మతపరమైన యుద్ధాలు జరిగినాయి. అది దగ్గర 30 సంవత్సరాలు జరగడం అనేది జరిగిందనమాట. ఫలితాలలో 3వ పాయింట్ ఏంటంటే క్రమంగా మతాధికారులకు మత విషయాలలో పవిత్రత, నిరామర్దనం, సహనం, ఓర్పు పెరిగి నీతి మతంలో ప్రాధాన్యత పెరిగింది. అంధవిశ్వాసాలన్నీ కూడా నశించాయి. అంటే క్రమక్రమంగా అంటే రాను వీళ్ళు కూడా వాళ్ళలో మార్పు చెంది వాళ్ళు నిరామర్తనంగా, పవిత్రతంగా, సహనంగా, ఓర్పుగా, నీతి నియమాలతో వాళ్ళు ఉండటం జరిగింది. ఫలితాలలో 4వ పాయింట్ ఏంటంటే శాస్త్ర విజ్ఞాన ప్రగతి సాధించబడింది. కాబట్టి సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమంలో భాగంగా శాస్త్ర విజ్ఞాన ప్రగతి సాధించబడింది. కాబట్టి బైబిల్ అనేది ప్రాంతీయ భాషలోనికి అనువదించబడింది. మనం ఇంతకుముందు చెప్పుకునే విధంగానే సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమంలో అచ్చు యంత్రాలు అనేది రావటం, ఆ అచ్చు యంత్రాల మీద బైబిల్ని ముద్రించడం కూడా జరిగింది. మనకు తెలుసు ఈ యొక్క అచ్చు యంత్రాల మీద మొదట ముద్రించబడింది ఆ గ్రంథం ఏంటి అంటే బైబిల్ అని చెప్పుకున్నాం. ఆ బైబిల్ వివిధ ప్రాంతీయ భాషలలో ముద్రించడం జరిగింది. కాబట్టి ఆ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ప్రజలందరూ చదువుకొని అక్కడ ఉన్న వాటన్నింటినీ వాళ్ళు క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫలితం ఏంటి అంటే చర్చి సంపద జాతీయ సంపదగా గుర్తింపు పొంది పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంటే ఇంతకుముందు ఏంటంటే యూరోప్ ఖండంలో రాజకీయ ఆధిపత్యం అనేది ఇది యొక్క వాళ్ళ యొక్క ఆధిపత్యం రోజు పెరిగిపోవడంతోనే విపరీతమైన ధనార్జన చేశారు. విపరీతమైన భూములన్నీ కూడా చర్చి యొక్క ఆధీనంలో ఉండేవన్నమాట. ఎక్కువ ట్యాక్స్లన్నీ కూడా చర్చికి ఇవ్వడం కూడా జరిగింది. రాజులు మాత్రం కేవలం మాత్రం రాజులుగా ఉన్నారు. అధికారం మొత్తం కూడా ఈ యొక్క యూరోప్ ఖండంలో చర్చి అధికారులు అనేవాళ్ళే, పోపులే అనేవాళ్ళే శాసించేవారు. కాబట్టి విపరీతమైన వాళ్ళ యొక్క భూములు కావచ్చు, అదేవిధంగా విపరీతమైన సంపద ఈ యొక్క చర్చి ఆధీనంలోకి రావటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మత సంస్కరణ ఉద్యమం ఫలితంగా చర్చి సంపద జాతీయ సంపదగా పరిగణించడం జరిగింది. ఈ సంపద జాతి యొక్క సౌభాగ్యం కొరకు వినియోగించడం జరిగింది. అంటే ఈ తర్వాత చర్చి ఆధీనంలో ఉన్న సంపదను తీసుకొని జాతీయ సౌభాగ్యానికి అవసరమైనటువంటి వాటి కోసం ఈ యొక్క చర్చి సంపదని, అదేవిధంగా చర్చి ఆధీనంలో సంపద తీసుకొని దాన్ని వినియోగించడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమలకు కావాల్సిన పెట్టుబడులని ద్రవ్యం లేదా పెట్టుబడిని చర్చి నుండి తీసుకొని పెట్టడం కూడా జరిగింది. దీంతో పారిశ్రామిక విప్లవం, అదేవిధంగా విదేశీ వాణిజ్యం అమల్లోనికి రావడం కూడా జరిగింది. ఈ యొక్క ఇట్లా చేయడం మూలంగా ఏం జరిగింది? పారిశ్రామిక విప్లవం ప్లస్ విదేశీ వాణిజ్యం అనేది అమలుకి రావటం జరిగింది. మొత్తానికి మత సంస్కరణ ఉద్యమాల్లో
రోమన్ క్యాథలిక్ చర్చికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు క్యాథలిక్ చర్చి సంస్థానం ఉన్నతమైంది అనేది భావించి ఆ ఇలువల గల మత సంస్కరణ ఉద్యమంలో ప్రారంభం కావడం జరిగింది. ఏ ఉద్యమం? ప్రతి మత సంస్కరణ ఉద్యమం రావడం. అంటే మత సంస్కరణ ఉద్యమంలో రోమన్ క్యాథలిక్కి ఏర్పడినటువంటి నష్టాన్ని పూడ్చడం కొరకు క్యాథలిక్ చర్చి సంస్థానం ఉన్నతమైనది, విలువలు గలదని చెప్పేసి ప్రతి మత సంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది. తిరిగి పూర్వవైపు తీసుకురావడం కొరకు క్యాథలిక్ మతానికి ఉన్నటువంటి పూర్వవైపు తీసుకురావడం కంటే ప్రొటెస్ట్ మధ్య ఉద్యమం రావడం, ఆ ఉద్యమం ఫలితంగా ఈ యొక్క క్యాథలిక్ ప్రొటెస్టులను విడిపోవటం, ప్రొటెస్టులు మళ్ళీ వేరే వేరే శాఖల వారి విడిపోవడంతోనే ఈ యొక్క క్యాథలిక్ మతానికి చాలా విపరీతమైన నష్టం వాటిల్లింది. అలాంటి నష్టాన్ని పూడ్చడం కొరకు ప్రతి మత సంస్కరణ ఉద్యమం ప్రారంభం కావడం జరిగింది. మత సంస్కరణ ఉద్యమం దీర్ఘకాలిక పరిస్థితులకు దారితీసింది. మత సంస్కరణ ఉద్యమం దీర్ఘకాలిక పరిస్థితులకి దారితీయడం జరిగింది. చర్చిలలో దురాచారాలను తొలగించాలని చెప్పేసి క్యాథలిక్ మతంలో చీలిక కూడా వచ్చిందనమాట. పోప్ నియంత్రణం నుండి విడిపోయిన జాతీయ చర్చి ఏర్పాటుకు ఉంచబడింది. మరికొన్ని చర్చిలలో ప్రజాస్వామ్యం సాంప్రదాయబద్ధము నెలకొల్పటం కూడా జరిగింది. ఇది మత సంస్కరణ ఉద్యమం. ఒకటే మత సంస్కరణ ఉద్యమాన్ని అసలు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ప్రాచీన కాలం నుంచి మధ్యయుగ కాలం వరకు ఐరోపాలో ఏం జరిగింది అంటే, చర్చి అధికారం రోజు రోజుకి పెరిగిపోయింది. వాళ్ళు ఆ యొక్క యూరప్ దేశంలో ఉన్నటువంటి రాజులను కూడా శాసించే విధంగా వాళ్ళు తయారయ్యారు. ఈ రాజులను అంటే రాజకీయాల జోక్యం చేసుకోవడం, యుద్ధాలు చేయాలన్నా ఏం చేయాలన్నా మొత్తం కూడా పోపులు చెప్తే వినే పరిస్థితిలో అక్కడ ఉన్న రాజులందరూ కూడా ఏర్పాటు చేయజరింది. కాబట్టి అప్పుడు క్రమక్రమంగా ఈ యొక్క రాజకీయ ఆధిపత్యం కావచ్చు, పోపులు దాని ఏమంటారు, పోపులు అనే వాళ్ళు జోక్యం చేసుకోవటాన్ని నిరసిస్తూ అనేక ఉద్యమాలు లేవనెత్తడం జరిగింది. దానిలో భాగంగానే జాతీయ భావం అంటే అక్కడున్న జాతీయ రాజ్యాలన్నీ కూడా ఏం చేస్తారంటే, ఒక రాజ్యంలోని ఇంకొక రాజ్యం ఉండవలసి ఉంటుంది. ఈ యొక్క చర్చిని ఎలాగైనా సరే అదుపులో చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా జాతీయ రాజ్య నిర్మాణానికి పూనుకోవటం కూడా జరిగింది. అదేవిధంగా సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. ఈ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం కూడా ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమానికి ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. తక్షణ కారణం అంటే పాప పరిహార పత్రాలు, పోప్ పదవులు పాప పరిహార పత్రాలు రోమ్ నగరానికి విక్రయించడానికి కొరకు వస్తే అక్కడ మార్టిన్ లూథర్ దీన్ని చూసి ఈ యొక్క మార్టిన్ లూథర్ నాయకత్వంలో ప్రొటెస్ట్ ఉద్యమం లేవనెత్తడం జరిగింది. ఇది క్యాథలిక్ చర్చికి తీవ్రమైన నష్టం కూడా జరిగింది. అదేవిధంగా అసలు క్రైస్తవ మతానికి తీవ్రమైన మార్పు జరిగినాయి ఈ ప్రొటెస్ట్ ఉద్యమం మూలంగా. ప్రొటెస్ట్ ఉద్యమం మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో జరిగింది. ఎందుకు అంటే ఈయన కేవలం క్యాథలిక్ మతంలోని వాటిని సంస్కరించాలని చెప్పి చూశాడు కానీ క్యాథలిక్ మతాన్ని చీల్చాలని చూడలేదు. కానీ చివరికి అది ఒక ప్రొటెస్ట్ ఉద్యమంగా అధిపతులు పెరిగిన అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. కాబట్టి దీనిని నెక్స్ట్ అనేక కారణాలు కూడా ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమానికి ఆవినవ్వడం జరిగింది. దానిలో భాగంగా అనేక ప్రయత్నాలు కూడా జరిగినాయి. జాన్ విక్లిఫ్ అనే అతను పాపం ఈ యొక్క మతాలలో అధికారులు చేస్తున్నటువంటి దురాచారాలని రూపుమాపటం కొరకు బైబిల్ని ఆంగ్ల భాషలోకి అనువదించటం, ఈ యొక్క జాన్ విక్లిఫ్ తన శిష్యుల ద్వారా ఈ క్యాథలిక్ మతం జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ వివిధ దేశాలు కూడా ప్రచారం చేయటం, తర్వాత అతను సజీవ దహనం చేయడం కూడా జరిగింది ఈ యొక్క మత సంస్కృతి ఉద్యమంలో భాగంగా. ఈ మత సంస్కృతి ఉద్యమంలో భాగంగా
చివరికి సక్సెస్ అయిన వీళ్ళు 30 సంవత్సరాలు యుద్ధాలు చేయడం జరిగింది. క్రైస్తవ మత మొత్తం కూడా యుద్ధాలు చేయడం అనేది జరిగింది. మత సంస్కరణ ఉద్యమ ఫలితంగానే ఈ యొక్క క్యాథలిక్ చర్చ్ అనేది చీలిపోయి ప్రొటెస్టులుగా విడిపోవడం కూడా జరిగింది. కొంతకాలం పోయిన తర్వాత ఈ యొక్క క్యాథలిక్ మతస్థులనే వాళ్ళు మనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రతి మత సంస్కరణ ఉద్యమాన్ని లేవనెత్తడం కూడా జరిగిందన్నమాట. ఇది మత సంస్కరణ ఉద్యమం BA థర్డ్ ఇయర్లోని లెసన్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ లెసన్. మళ్ళీ మనం నెక్స్ట్ లెసన్ గురించి మళ్ళీ కద్దాం. ఓకే, బాయ్.